నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఉమ్మడి జిల్లాలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు పలు చోట్ల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు పలు పార్టీల నాయకులు ఉమ్మడి జిల్లాలో పంజా విసురుతున్న కరోనా పాజిటివ్ కేసులు భయాందోళనలో జిల్లా ప్రజలు జాగ్రత్తలు మరిస్తే తప్పదు కరోనా కాటు వైద్య అధికారులు నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరి మృతి నీటి గుంత వల్లే యువకులు ప్రాణం పోయిందన్న స్థానికులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ విద్యావేత్త మారయ్య గౌడ్ తెలంగాణ యూనివర్సిటీ స్థితిగతులపై చర్చించిన ఎమ్మెల్సీ కరోనా తీవ్రత దృష్ట్యా సోమవారం నాటి ప్రజావాణి రద్దు ప్రజల సౌకర్యార్థం డ్రాప్ బాక్స్ ఏర్పాటు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు నారాయణ రెడ్డి జితేశ్వరి పాటిల్ వెల్లడి అయ్యప్ప మాలాధారులకు బీజేపీ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సేవలు మరువలేనివి ధన్పాల్ సూర్యనారాయణ దంపతులకు ఘనంగా సన్మానించిన అయ్యప్ప మాలాధారులు టీఆర్ఎస్ గ్రామ కమిటీల అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఇంటింటా తెలపాలి మాక్లూర్ మండల సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యం ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్ సూచన సుభాష్ నగర్ హౌసింగ్ కార్పొరేషన్ కు ఘనమైన చరిత్ర సుభాష్ నగర్ లో జరిగిన చంద్రబోస్ జయంతి వేడుకల్లో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి సుభాష్ నగర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా నిర్వహించారు సుభాష్ నగర్ కు ఎంతో చరిత్ర ఉందని నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సుభాష్ నగర్ సొసైటీ ప్రాంగణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సుభాష్ నగర్ సొసైటీ అధ్యక్షుడు సి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సుభాష్ నగర్ కు గొప్ప చరిత్ర ఉందని 1956లో నెహ్రూ పోచంప డ్యాం కు వెళ్తున్న సందర్భంలో సుభాష్ నగర్ లోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో సభలో స్టేట్ రీ ఆర్గనైజేషన్ సందర్భంగా తెలంగాణను ఆంధ్రకు కలపాలని సభలో మాట్లాడారు అప్పటి సుభాష్ నగర్ పెద్దలు 1956లో సుభాష్ నగర్ లో హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసి గవర్నమెంట్ దగ్గర 15 ఎకరాల భూమిని కొని అప్రూవల్ లేఅవుట్ చేశారు అందులో భాగంగా సుభాష్ చంద్రబోస్ గారి పేరుతో సుభాష్ నగర్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సుభాష్ చంద్రబోస్ జయంతిని సొసైటీ సభ్యులు జరుపుతూ వచ్చారు ఇట్టి సొసైటీ అధ్యక్షుడిగా సి ప్రభాకర్ రెడ్డిని నియమించినందుకు సొసైటీ సభ్యులందరికీ ముఖ్యంగా బిఆర్ అశోక్ రెడ్డికి మధుసూదన్ కి వీరేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు స్టేట్ రియాగ్నేషన్ లో భాగంగా మరి ఆ రోజు విశాలాంధ్రప్రదేశ్ లో తెలంగాణను మరి ఆంధ్రను కలిపిన రోజు మరి అదే రోజు ఇక్కడికి వచ్చి వెళ్ళిండు మరి ఈ చరిత్ర మరి మనం తెలుసు చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారు ఈ విషయం చెప్తా ఉంటారు ఇది నిజామాబాద్లో మరి మన సుభాష్ నగర్ పాలిటెక్నిక్ నగర్లో జరిగిన విషయం మరి ముందుగా చూస్తూ ఉంటాం మరి విషయం చెప్పాలంటే గొప్పగా సుభాష్ నగర్ది ఇది 1956లో అప్పటి కొందరు కమిటీగా ఏర్పడి సుభాష్ నగర్ హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీగా ఏర్పడి మరి ఆ రోజు గవర్నమెంట్ నుంచి ఒక 15 ఎకరాలు లీజు తీసుకొని మరి ఆ రోజు 1956లోనే దీన్ని వెంచర్ చేశారు మంచి డ్రాఫ్ట్ వెంచరు ఎందుకంటే సువిశాలమైన రోడ్లు మరియు ఒక 5 మున్సిపల్ గార్డెన్స్ కోసం వదిలినారు కాబట్టి దీనికి సుభాష్ నగర్ చరిత్ర ఉంది ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ సొసైటీ రాజేందర్ సభ్యులు శ్రీనివాస్ రవి రాజు వెంకటరమణ రాజు సుభాష్ శ్రీనివాస్ రెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి దీంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 776 కరోనా కేసులు నమోదయ్యాయి నిజామాబాద్ జిల్లాలో శనివారం 1621 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 501 మందికి పాజిటివ్ తేలిందని జిల్లా వైద్యాధికారి సుదర్శనం తెలిపారు జిల్లాలో ఇప్పటివరకు మొత్తం
259 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 791 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 275 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 33,001 కేసు నమోదయ్యాయి. బీజేపీ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కుటుంబీకులు సుఖ సంతోషంగా ఉండాలని, వారు మరింత ఉన్నతంగా ఎదగాలని అయ్యప్ప స్వాములు కోరారు. నగరంలోని బోర్గాంపీలో గల గణపతి దేవాలయంలో ఇటీవల శబరిమలకు బయలుదేరి వెళ్లిన అయ్యప్ప మాలాధరులు బీజేపీ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దంపతులను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ వేద పండితులు, గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు హాజరై ధన్పాల్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అయ్యప్ప సేవా దృక్పథంతో గత కొన్నేళ్లుగా పనిచేయడం అభినందనీయమన్నారు. ఎంతో మంది కన్ని స్వాములను శబరిమల తీసుకెళ్తూ అందరి మన్నెలలు పొందుతున్నారన్నారు. ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబీకులు సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. శుభం జరగాలని, శుభం జరుగుడే కాదు, ఇటువంటి మహత్తర కార్యక్రమాలు ముందు ఇంకా కొనసాగించాలని ఆయన నడుచుకుంటే ఏదన్నా చేయగలుగుతాడు. చెప్పారు అన్ని కోణాల నుంచి అద్భుతమైనటువంటి భగవంతుడు శక్తి ఇచ్చాడు. దాన్ని ఆధ్యాత్మిక వైపు కూడా మనందరినీ ఆ సువాసనలు మనకు అందించినటువంటి సూరన్న ధన్యుడు ధన్యుడు ధన్యుడు. 108 కన్యాస్వాములు అనుకుంటే మా ఆగల గురుస్వామి 4 రోజుల ముందు మొత్తము ఫైనల్ లిస్ట్ చేసినప్పుడు అన్న 97 మంది కన్యాస్వాములు అయినరు. మనం 20 రోజుల ముందు ఆ లిస్టింగ్ తయారు చేసినాము. ఆ తర్వాత చాలా మంది యాత్రలతో పాటు వారి గురుస్వాములతో వెళ్తున్నారంటే అన్న అంతా అయ్యప్ప చూసుకుంటాడని ఒక 2 ముగ్గురికి చెప్పినప్పుడు మరుసటి రోజే 20 మంది కన్యాస్వాముల లిస్ట్ వచ్చింది. అంతకుముందు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తను ఆలయ పరిసరాల నుంచి గుర్రంపై వేదికపైకి మాలాధరులు అపూర్వ స్వాగతం పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో గుంతను పూడ్చకపోవడంతో పల్సర్ ద్విచక్ర వాహనం ఏకంగా దుకాణం షట్టర్ను ఢీకొని 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంకు చెందిన 2 యువకులు పల్సర్ బైకుపై ఆర్పీ రోడ్డు నుంచి గాంధీ చౌక్ వైపు వెళ్తుండగా నీటి పైప్ లైన్ కోసం తవ్విన చిన్న నీటి గుంత ఉండటంతో గుర్తించక అందులోకి బైక్ వెళ్లడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న దుకాణం షట్టర్ను ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి 1వ టౌన్ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. మృతి చెందిన విశాల్ రాజులుగా గుర్తించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ప్రముఖ విద్యావేత్త మారయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తన నివాసంలో 2వసారి ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ప్రముఖ విద్యావేత్త మారయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆమెకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత మున్ముందు మరెన్నో శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయం పరిస్థితులపై ఎమ్మెల్సీతో విద్యావేత్త మారయ్య గౌడ్ చర్చించారు. టీఆర్ఎస్ గ్రామ కమిటీల అధ్యక్షులు టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను ఇంటింటికి తెలపాలని టీఆర్ఎస్ మాక్లూర్ మండల అధ్యక్షుడు బడుగు సత్యం, ఎంపీపీ మాస్తా ప్రభాకర్ సూచించారు. మాక్లూర్ మండల టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు బడుగు సత్యం అధ్యక్షత వహించగా ఎంపీపీ మాస్తా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ గ్రామ కమిటీ బాధ్యులు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ఇంటింటికి తెలపాలన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ జీవన్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని వారు సూచించారు.
కింది స్థాయి నుండి ప్రతి కార్యకర్త కానీ విలేజ్ అధ్యక్షులకు కానీ ప్రతి ఒక్కరిని పిలిచి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి నుంచి అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ కొరకు అలాగే అన్న ఎమ్మెల్యే గారి జీవనన్న కొరకు మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మినిస్టర్గా చూడాలనుకుంటున్న మన మండల కార్యకర్తలకు ఇంకా ఈ సమావేశంలో నూడా డైరెక్టర్ ఆకుల రజనీష్, కార్పొరేటర్ రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. ప్రజలు ఒకే చోట గుమ్మిగూడి ఉండటం వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజల సౌకర్యార్థం వారి సమస్యల సత్వరం పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రత్యేకంగా డ్రాప్ బాక్స్ అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రజలు తమ అర్జీలు, ఫిర్యాదులను ఈ డ్రాప్ బాక్స్ లో వేస్తే వాటిని సంబంధిత శాఖల అధికారులకు చేరవేసి సకాలంలో పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ భరోసా కల్పించారు. జిల్లా ప్రజలపై విషయాన్ని గమనించి జిల్లా యాంత్రాంగంకు సహకరించాలని, కరోనా వ్యాధి బారిన పడకుండా చూసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ధర్మోర గ్రామంలో ఫీవర్ సర్వేను నిర్వహించారు. గత 3 రోజులుగా 2 సర్వే బృందాలు ఇప్పటి వరకు 430 కుటుంబాలకు సర్వే చేపట్టిందని పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోర గ్రామంలో మంత్రి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు గత 3 రోజులుగా 2 బృందాలుగా ఏర్పాటు చేసుకుని ఇంటింటికి తిరుగుతూ సర్వే కొనసాగిస్తున్నారు. గ్రామంలో సర్వే కొనసాగిస్తున్న బృందాల మహిళలకు సర్పంచ్ మండల రాజేశ్వర్, ఉప సర్పంచ్ పబ్బూరి జనార్దన్, ఎంపీటీసీ గజ్జల లావణ్య, కార్యదర్శి శ్రీనివాస్, కారోబర్ సాయన్న సైతం సర్వే బృందాలతో ఇంటింటికి తిరుగుతూ సర్వే బృందాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మండల రాజేశ్వర్లు పలువురు మాట్లాడుతూ మంత్రి ఆకాంక్ష మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మోర గ్రామంలో ఒమిక్రాన్ వ్యాధి బారిన గ్రామస్తులు గురికాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సర్పంచ్ మండల రాజేశ్వర్, కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. గత 3 రోజులుగా 2 సర్వే బృందాలు ఇప్పటి వరకు 430 కుటుంబాలకు సర్వే చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనల ప్రకారం, గౌరవనీయులు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ధర్మోర గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ గారు శ్రీ మండల రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ఆరోగ్య సర్వే చేయడం జరుగుతున్నది. మన ధర్మోర గ్రామానికి వచ్చి 633 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. దాంట్లో నిన్న ఈరోజు కలిపి మనకు మొత్తం 412 ఇళ్లు కంప్లీట్ చేయడం జరిగింది. ముప్కాల్ మండలాలలో విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు కోసం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంతో సహకరించారని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ముప్కాల్ మండలంలోని నల్లు గ్రామంలో 1,42,00,000 వ్యయంతో 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ కు సంబంధించిన ప్రొసీడింగ్ లెటర్ కాపీని గ్రామస్తులకు అందించిన సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో గత 2 నెలల క్రితం విద్యుత్ సబ్ స్టేషన్ కోసం శంకుస్థాపన చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భూసేకరణలో భాగంగా నల్లూరు గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ పనుల కోసం భూమిని వినియోగించుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రొసీడింగ్ లెటర్ గ్రామస్తులకు అందించారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మా ముప్కాల్ మండల కేంద్రంలో ఉన్న అన్ని గ్రామాలలో విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఎంతో ఉంది. రైతులకు, ప్రజలకు ఎలాంటి కష్టం ఎదురైనా మీ వెంటే నేను ఉన్నా అంటూ ఒక రక్షక కవచంలా ఉంటానని అన్నారు. సమస్యలను పరిష్కరించే గుణం ఒక ప్రశాంత్ రెడ్డికే సాధ్యమని అన్నారు. ప్రతి గ్రామంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తూ రైతు అకాలంగా మరణిస్తే రైతు బీమా, రైతు బంధు లాంటి మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు, గ్రామానికి అండగా నిలుస్తుంది. నల్లూరు గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు, వీడిఓ సభ్యులు, ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 2 నెలల క్రితమే మరాఠీ భూమిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గారితో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానివల్ల కాంట్రాక్టు డిలే చేయడం జరిగింది డిపార్ట్మెంటు. ఆ రకంగా ఆ డిపార్ట్మెంట్ ద్వారా 20వ తారీఖు నాడు ప్రశాంత్ రెడ్డి కలిసి ఈ మండల స్థాయి టీఆర్ఎస్ నాయకులు, గ్రామ స్థాయి నాయకులు అందరూ పోయి కలిసినప్పుడు ఈ కార్యక్రమంలో మండల తెరాస పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఏర్గట్ల, తాళ్లరాంపూర్ గ్రామాలలో ఆరోగ్య సర్వే కార్యక్రమాన్ని ఏర్గట్ల మండల ఎంపీడీఓ పలు శాఖల అధికారులు ప్రారంభించారు.
బాల్కొండ నియోజకవర్గం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ ఏర్గట్ల గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులు భానుప్రసాద్, గుల్లె లావణ్య, గంగాధర్ వారి ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలో ఆరోగ్య సర్వే బృందాలను ఏర్గట్ల మండల ప్రత్యేక అధికారి ఏడీఏ మల్లయ్య, ఈఓపీఆర్డీ చంద్రశేఖర్, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రవికుమార్లు ప్రారంభించారు. అంగన్వాడీ ఆశా వర్కర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి ఆయా గ్రామాలలో ఆరోగ్య సర్వే నిర్వహించారు. వీరి వెంట అధికారులు సైతం ఇంటింటికి తిరిగి దగ్గు, జ్వరం, ఇతరత్ర రోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సర్వే బృందం సభ్యులు ప్రతి ఇంటింటికి తిరుగుతూ పూర్తి స్థాయి సర్వే చేస్తూ ఒకవేళ ఎవరైనా జ్వరం, దగ్గు, ఇతర రోగాలకు గురైతే వారికి వెంటనే సరైన మందులతో కూడిన కిట్లను అందించాలని మండల ప్రత్యేక అధికారి సూచించారు. అత్యవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఇంటింటికి ఆరోగ్య సర్వే ఖచ్చితంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం అయితే శాఖపరమైన చర్యలు చేపట్టాల్సి వస్తుందని మండల అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జాకీర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని పలు దేవాలయాలకు, కళ్యాణ మండపాలకు మంజూరైన నిధులను దేవాలయ కమిటీ పెద్దలకు, కుల సంఘాలకు, నాయకులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెక్కులు అందజేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని పలు దేవాలయాల నిర్మాణాలకు, కళ్యాణ మండపాల నిర్మాణాలకు నిధులు, బాల్కొండ నియోజకవర్గంలోని పలు దేవాలయాల నిర్మాణాలకు, కళ్యాణ మండపాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి ఆయా దేవాలయ కమిటీ సభ్యులకు, పార్టీ నాయకులకు మండల కేంద్రమైన వేల్పూర్ స్వగ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా పలు చెక్కులను కుల సంఘాలకు, ప్రజలకు, దేవాలయ కమిటీ సభ్యులకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల సమక్షంలో అందజేశారు. కొండయ్యకోట హనుమాన్ టెంపుల్ బాచంపల్లి 24 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ టెంపుల్ బడాబింగల్ 12 లక్షలు, కొమరవెల్లి మల్లన్న టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ముక్కాల్ 12 లక్షలు, అగ్గిమల్లన్న టెంపుల్ అమినాపూర్ 12 లక్షలు, మోర్తాడ్ మండలంలోని పాలి గ్రామంలో యాదవ, గొల్ల, కుర్మ సంఘం కుల పెద్దలకు మల్లన్న గుడి నిర్మాణానికి 12 లక్షలు నిధులు, ప్రొసీడింగ్ కాపీలను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల జడ్పీటీసీ బద్దం రవి, వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, పాలెం సర్పంచ్ ఏనుగు బద్దం సంతోష్, ఉప సర్పంచ్ పలిగిరి రవి, మాజీ ఎంపీటీసీ ఏనుగందుల అశోక్, తెరాస సీనియర్ నాయకులు ఎంఏ ఆరిఫ్, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, దేవాలయ కమిటీలు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ఆదేశాల మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆలోచనల సిద్ధాంతాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం కోసం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతుందని డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అభిమానులను కాంగ్రెస్ కుటుంబంలో చేరాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలని, జిల్లాలోని ప్రతి బూత్ కు 100 మందికి తగ్గకుండా సభ్యత్వం చేయాలని, నిజామాబాద్ జిల్లాలోని అత్యధికంగా చేసిన జక్కు వంశీ 715 మందిని మానాల గ్రామంలో చేయించారని అభినందించారు. 500 సభ్యత్వం చేసిన ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి సన్మానం చేస్తానన్నారు. కమ్మర్పల్లి గ్రామంలో సల్లూరి గణేష్, సుంకెట శ్రీనివాసులను 100కు పైగా సభ్యత్వం చేసినందుకు సన్మానించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి సభ్యత్వం ముమ్మరంగా బాల్కొండ, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, పార్ట్ ఆఫ్ బాన్స్వాడ ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రజలు మరీ వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతామని జాయిన్ అవుతున్న విధానం చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ కార్యక్రమంలో సంకెట రవి, సంకెట శ్రీను, హల్దా కిషన్, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, నూకల బుజ్జి, మల్లయ్య, సల్లూరి గణేష్, రంజిత్, దీపక్, సాయి తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో ఆదివారం కాపు సంఘం భవనంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి కంటం అంబయ్య ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్నూరు కాపు అధ్యక్షుడిగా అరిగి పోషెట్టి, ఉపాధ్యక్షుడిగా గంగాధర్ బస్వన్, కార్యదర్శిగా మేకల శంకర్, క్యాషియర్గా మసిని నగేష్, సహకార్యదర్శిగా పట్టెపు గజేందర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కంటం అంబయ్య మాట్లాడుతూ 2 సంవత్సరాలకు ఒకేసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.
అందులో భాగంగానే ఆదివారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులచే కమటం అంబయ్య సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని ప్రమాణం చేయించారు. ఈ ఎన్నికల్లో సలహాదారులు, కార్యదర్శులు ఇండ్ల విజయ్ ప్రకాష్, అవారి గంగారం, సానపు గంగారం, వీరేశం, మాయరాములు, ఇంగు రాములు, మేకల విఠల్, పోతులు సాయిలు, మద్నూర్ నరసింహులు, మేకల పవన్, ఏనుగు బాషెట్టి, మేకల రాములు ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా నారం శేఖర్, దొమ్మంటి శ్రీనివాస్, రాంపల్లి వీరేశం, తాటిచెట్ల సాయిలు, మంద గణేష్, కుర్ర గంగారం, అవారి రాజు, ఇంగు శ్రీనివాస్, బోనగిరి సాయిలు, మేకల ప్రమోద్ రాజ్, గంగాధర్, రవి, ఆకుల శెట్టి, ఇండ్ల వీరయ్య, ఇండ్ల సుభాష్, నల్లగట్ల బలరాం, కొండ రవీందర్, పోతుల వీరయ్యను తదితరులు ఎన్నుకున్నారు. ఈరోజు బీర్కూరు మున్నూరు కాపు సంఘ భవనంలో నూతన కార్యవర్గ సభ్యుల్ని ఎంపిక చేయడం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ బాడీని నియామకం చేయడం జరుగుతుంటుంది. తేజస్ డిఫెన్స్ అకాడమీ క్యాలెండర్ ను మోర్తాడ్ నూతన ఎస్ఐ ముత్యంరాజ్ ఆవిష్కరించారు. తేజస్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ వారి క్యాలెండర్ ను నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మోర్తాడ్ పోలీస్ స్టేషన్లో నూతనంగా విచ్చేసిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిహెచ్ ముత్యంరాజు తేజస్ డిఫెన్స్ అకాడమీ క్యాలెండర్లను ఆవిష్కరించారు. అకాడమీ స్థాపించిన 10 సంవత్సరాల్లో నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తదితర విభాగాల్లో మొత్తం సుమారు 1500 ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయమని అన్నారు. మంచి క్రమశిక్షణ, మంచి శిక్షణ ఇస్తున్నందుకు డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సతీష్ రావుడు మోర్తాడ్ మండలం ఎస్ఐ ముత్యంరాజ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో భారతమ్మ, నాగారావు, సంజీవ్, సాయినాథ్, అబ్బన్న, మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా వచ్చిన ఎస్ఐని సంస్థ ప్రతినిధి బృందం సభ్యులు శాలువాలతో, పూలమాలతో ఘనంగా సన్మానించి, సత్కరించి, అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకం చెక్కులను నిరుపేదలకు వరంగా నిలిపిన ఘనత తెరాసదేనని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలింగ్ గ్రామంలో స్థానిక సర్పంచ్ బద్దం ఏనుగు గంగారెడ్డి అధ్యక్షతన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ పథకం చెక్కులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, పాలెం ఉప సర్పంచ్ పలిగిరి రవి, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ ఎనుగందల అశోక్, మండల టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు పిట్ల శ్రీనివాస్, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పిప్పెర రవిశంకర్, సీనియర్ తెరాస నాయకులు ఎంఏఆర్, టీఆర్ఎస్ ఎస్సీ నాయకులు కిసాన్ చేతుల మీదుగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ పథకం చెక్కును గోజూర్ మోహన్ అనే బాధిత కుటుంబానికి 24,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది అప్పుల బారిన పడి గురికాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకున్న బాధితులు దరఖాస్తు చేసుకున్న వెంటనే సీఎంఆర్ఎఫ్ పథకం కింద పూర్తి నిధులు అందిస్తూ ఆదుకుంటున్నారని వారు కొనియాడారు. సీఎం సహకారంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న వెంటనే లబ్ధిదారులకు పూర్తి స్థాయి నిధులు మంజూరు చేస్తున్నారని మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరుగని పోరాటం చేసిన సాయుధ పోరాట వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్, కార్యదర్శి ఆకుల రాజులు మాట్లాడుతూ జై హింద్ అనే నినాదంతో యువకుల్లో దేశభక్తిని రగిల్చి దేశ స్వాతంత్ర్యం కోసం శాంతియుతంగా పోరాటం నిర్వహిస్తే స్వాతంత్ర్యం రాదని, యుద్ధం స్వాతంత్రాన్ని పొందాలన్న లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలి వివిధ దేశాలతో బందీలుగా ఉన్న 160,000 మంది భారతీయుల విడుదల చేయించి ఆజాద్ హిందూ ఫౌజ్ ని స్థాపించి బ్రిటిష్ వారితో ప్రత్యక్ష యుద్ధానికి దిగి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహానీయుడని కొనియాడారు. దేశం కోసం ధర్మం నేటి యువత ఆయన వేసిన బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పరాక్రమ దివాస్ ను ప్రకటించడమే కాకుండా సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఎల్ఎఫ్ 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఎల్ఎఫ్ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 93% ఉన్న బహుజనులకు రాజ్యాధికారం కోసం బీఎల్ఎఫ్ ఉద్యమిస్తుందని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా పాలనను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు రాజశేఖర్, జిల్లా కన్వీనర్ మధు, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు మాజీద్, జ్యోతి, పాల్గొండ నియోజకవర్గ నాయకులు రామ్దాస్, సతీష్, జగదీష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్లో తెరాస నాయకులు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్లు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీతో సహా ఇతర నాయకులు అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని పోరాటం కొనసాగిస్తుంటే సుభాష్ చంద్రబోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి దానిని ఆచరణలో పెట్టడానికి కొనియాడారు. ఆయన వేసిన బాటలోనే నేటి యువత ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాశీరాం, పండిత్ ప్రేమ్, రవి, హనుమంతు, నరేష్, శేఖర్, శ్రావణ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాజేశ్వరన్న ఆదేశాల మేరకు ఏదైతే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ని ఏర్పాటు చేశారు, ప్రతి ఒక్కరికి ఇంప్రెషన్ గా ఆనాడు బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగణించిన ఇలాంటి మహా నేత గారికి ఈ రోజు శుభాకాంక్షలు తెలుపుతూ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడిన మహానీయుడు సుభాష్ చంద్రబోస్ అని పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేశం కోసం, ధర్మం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చేపట్టిన ఆరోగ్య సర్వేకు ప్రజలు సహకరించాలని ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆరోగ్య సర్వేను వారు పరిశీలించారు. సర్వే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంటింటికి ఆరోగ్య సర్వే నిర్వహించడం జరుగుతుందని, అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలు ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నామని, సర్వే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించడం జరుగుతుందని, అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని, వెంటనే వారికి సంబంధిత కిట్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. అధికారులు సూచించిన మేరకు మందులు వాడుతూ ఇంట్లోనే ఉండాలని పేర్కొన్నారు. కరోనా వల్ల భయం వద్దని, వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, మెప్మా ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. కార్యక్రమం జరుగుతుంది. దాని గురించి ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, మున్సిపల్ ఆర్పీస్, రిసోర్స్ పర్సన్స్ టీమ్స్గా 36 వాళ్ళకు 36 టీమ్స్ ప్రతి డోర్ టు డోర్ సర్వే జరుగుతుంది. ఆ సర్వేను కూడా అన్ని తనిఖీ చేస్తున్నాం. వాళ్ళ రిజిస్టర్స్, అలాగే హౌస్ హోల్డ్లో ఏ విధంగా ప్రతి ఇంటికి ఆరోగ్యం, వాళ్ళ కుటుంబ సభ్యులది, యజమాని ఆరోగ్యం అడగడం జరుగుతుంది. ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన ఎనలేని పోరాటం చేసిన మహానీయుడని కొనియాడారు. భారత జాతి గర్వించదగ్గ వీరుడు సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారెడ్డి, వివేకానంద సేవా సమితి సభ్యులు గంగారెడ్డి, భగత్, సత్యంరెడ్డి, నర్సారెడ్డి, కిరణ్ రెడ్డి, సాయన్న, రాజు, భూపత్ రెడ్డి, యువకులు తదితరులు ఉన్నారు. ఈ నెల 24 నుంచి వారం రోజుల పాటు సర్వికల్ క్యాన్సర్ అవగాహనలో భాగంగా ఫ్రీ స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని యూవీకేన్ రాష్ట్ర వాలంటీర్ సుజన్ కుమార్ తెలిపారు. నగరంలోని మనోరమ ఆసుపత్రిలో యూవీకేన్ రాష్ట్ర వాలంటీర్ సుజన్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సర్వికల్ క్యాన్సర్ పై
మనోరమ ఆసుపత్రిలో ఈ నెల 24 నుంచి వారం రోజుల పాటు ఉచిత స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపును జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో వైద్యులు రమాదేవి, ఎం చైతన్య తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు అంటే మామూలుగా ప్రతి సంవత్సరం జనవరి క్యాన్సర్ సర్వీక్స్ అంటే గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ గురించి అవగాహన చెప్తుంటాము. సో ఈసారి మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చైతన్య గారు ప్లస్ యూవి ఫౌండేషన్ సహకారంతో మేము ఈ ఒక వారోత్సవాలు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది వారం రోజుల పాటు. దీంట్లో భాగంగా మనోరమ హాస్పిటల్, యువికెన్ ఫౌండేషన్ మరియు శ్రీ పితామహ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సర్వికల్ క్యాన్సర్కి సంబంధించిన కాల్పోస్కోపిక్ సంబంధించిన టెస్టులు మరియు ప్యాప్స్మియర్కి సంబంధించిన టెస్టులు ఫ్రీగా చేయబడతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమంలో మోచీలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మోచీ సంఘం అధ్యక్షులు రాచర్ల దశరథ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లాలలో రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ మోచీలు జీవనం సాగిస్తున్నారని, వారికి ప్రభుత్వం ఆదుకోవాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మోచీలకు దళిత బంధు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజేందర్, ముఖ్య సలహాదారుడు లక్ష్మీనారాయణ, చర్మాకార ఉత్పత్తిదారులు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణేష్, సాయిరాం, లింగం, సాయిలు, నారాయణ, శ్రీను, శివ, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు. తాడ్బిలోలి కబడ్డీ ప్రీమియర్ లీగ్ ఉత్కంఠంగా కొనసాగింది. గెలుపొందిన టీంలకు ప్రజా ప్రతినిధులు బహుమతులను ప్రదానం చేశారు. రెంజల్ మండలంలోని తాడుబిలోలి గ్రామంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. ఈ లీగ్ 2 రోజుల పాటు కొనసాగింది. ఈ రోజుతో కబడ్డీ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు నేటితో ముగియడంతో ఫైనల్లో మౌలాలి తాండా టీంతో అబ్బాపూర్ తాండా తలపడింది. 2 టీంల మధ్య పోటీ చాలా రసవత్తరంగా కొనసాగింది. ఫైనల్లో విన్నర్ గా నిలిచిన మౌలాలి తాండా టీంకు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ల చేతుల మీదుగా కబడ్డీ ప్రీమియర్ లీగ్ ట్రోఫీతో పాటు 6,666 నగదుతో పాటు టీం సభ్యులకు మెడల్స్ ను, రన్నర్ కు ట్రోఫీతో పాటు 3,333 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ ఉమర్, షఫీ, ప్రవీణ్, మధు, రవి, నర్సయ్య, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఓటమి గెలుపు కాదు, గెలుపు ఓటమి కాదు, ప్రతిరోజు నేర్చుకునే స్పోర్ట్స్లో. ఇంకోటి ఈ విధంగా ఆర్గనైజింగ్ చేసి నెక్స్ట్ జనరేషన్కు ఆదర్శంగా ఇచ్చినటువంటి ఈ కబడ్డీ సంబంధించిన ఏదైతే అసోసియేషన్ టీఎస్సీ అసోసియేషన్ సంబంధించిన ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళందరికీ పేరు కృతజ్ఞతలు. తాము కొంతకాలంగా చేసిన పోరాట ఫలితంగానే మాధవన్ నగర్ ఆర్ఓబికి నిధులు మంజూరయ్యాయని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తాము కొన్నేళ్లుగా చేసిన పోరాటాల ఫలితంగానే మాధవన్ నగర్ ఆర్ఓబికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. గతంలో బీజేపీ చేసిన ధర్నాలు, దిశ సమావేశాలలో ఒత్తిడి పెంచడంతోనే నిధులు మంజూరు చేసిందన్నారు. దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్, మారల్ అచీవ్మెంట్ ఫర్ భారతీయ జనతా పార్టీ అండ్ అవర్ క్లీన్ అండ్ కరప్ట్ ఫ్రీ యాటిట్యూడ్. డబ్బులు కేంద్ర ప్రభుత్వం డబ్బులైనా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైనా, ఎంత వాటా ఉన్నా అదంతా ప్రజల డబ్బే. దిస్ ఈజ్ అ మారల్ విక్టరీ ఫర్ భారతీయ జనతా పార్టీ అండ్ ఐఎమ్ ప్రౌడ్. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ పనులు నేను ఎంపీగా ఉన్నప్పుడు పూర్తి శాంక్షన్లు రావడం, పనులు మొదలవ్వడం. వీ విల్ మేక్ షూర్ పనులు తొందరగా ఖతమైతే కూడా విల్ మేక్ షూర్. సో ఐ హోప్ ప్రశాంత్ రెడ్డి విల్ కోఆపరేట్, స్టేట్ గవర్నమెంట్ విల్ కోఆపరేట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ కోఆపరేట్ and target the inauguration of this flyover within 12 months. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఇందూర్ ఏబీవీపీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నేతాజీ 125వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూర్ శాఖ పూర్వ ఇందూర్ నగర అధ్యక్షులు అడ్వకేట్ జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ, నేతాజీ గొప్ప దేశభక్తి కలిగిన నాయకుడని, తన కలెక్టర్ బాధ్యతను తృణప్రాయంగా వదులుకొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి స్వాతంత్రం రావడానికి ముఖ్యమైన పాత్ర పోషించారని, అలాంటి గొప్ప నాయకుడిపై రాజద్రోహం కేసు పెట్టి ఇప్పటి వరకు భారతరత్న పురస్కారం ఇవ్వకపోవడం శోచనీయమైన కావున వెంటనే కేంద్రం నేతాజీకి భారతరత్న పురస్కారంతో సత్కరించి గౌరవించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. 125వ జన్మదిన శుభాకాంక్షలు ఏబీవీపీ ఆధ్వర్యంలో అందరికీ తెలియజేస్తూ, ఇవాళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జననం ఉంది, కానీ ఇవాళ ఆయన యొక్క మరణం అనేది మహావీరుడిగా దేశ స్వాతంత్ర పోరాడిన మానవుడిగా ఇవాళ చరిత్రలో ఉండడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ వ్యవస్థ ప్రముఖ్ నాగుర్తి శంకర్, నగర అధ్యక్షులు గొడుగు వెంకటకృష్ణ, రాకేష్, సృజన్, విఘ్నేష్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున సోమవారం నాటి ప్రజావాణిని రద్దు చేస్తున్నట్టు కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పాటిల్ తెలిపారు. ఈ నెల 24న సోమవారం కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఐడీఓసీలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి కేసులు పెరుగుతున్న దృష్ట్యా 24న సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కామారెడ్డి కలెక్టర్ కోరారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో నక్షత్ర హోటల్ ముందు నుండి పోషెట్టి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి పోలీసులని అబద్ధపు మాటలు చెప్పి 2800 గుంజుకొని పారిపోయాడని ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నేరం ఒప్పుకున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. పలు చోట్ల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నాయకులు. ఉమ్మడి జిల్లాలో పంజా విసురుతున్న కరోనా పాజిటివ్ కేసులు. భయోందోళనలో జిల్లా ప్రజలు, జాగ్రత్తలు మరిస్తే తప్పదు కరోనా కాటు, వైద్య అధికారులు. నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 2 మృతి. నీటి గుంత వల్లే యువకులు ప్రాణం పోయిందన్న స్థానికులు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ విద్యావేత్త మారయ్య గౌడ్. తెలంగాణ యూనివర్సిటీ స్థితిగతులపై చర్చించిన ఎమ్మెల్సీ. కరోనా తీవ్రత దృష్ట్యా సోమవారం నాటి ప్రజావాణి రద్దు. ప్రజల సౌకర్యార్థం డ్రాప్ బాక్స్ ఏర్పాటు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేశ్వరి పాటిల్ వెల్లడి. అయ్యప్ప మాలాధారులకు బీజేపీ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సేవలు మరువలేనివి. ధన్పాల్ సూర్యనారాయణ దంపతులకు ఘనంగా సన్మానించిన అయ్యప్ప మాలాధారులు. టీఆర్ఎస్ గ్రామ కమిటీల అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. ప్రభుత్వ పథకాలు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఇంటింటా తెలపాలి. మాక్లూర్ మండల సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యం, ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్ సూచన. సుభాష్ నగర్ హౌసింగ్ కార్పొరేషన్ కు ఘనమైన చరిత్ర. సుభాష్ నగర్ లో జరిగిన చంద్రబోస్ జయంతి వేడుకల్లో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.